23 వరకు అయ్యింది. ఓకే, 23కి వచ్చిన ఏమి ఇచ్చాడు చూడండి. మనకి భారత్లో కింది ఏ రాష్ట్రంలో ఆంథ్రసైట్ అనే బొగ్గు ఎక్కువగా లభిస్తుందని చెప్పి ఇచ్చాడు. సో ఆంథ్రసైట్కి సంబంధించి ఎక్కువ ఎక్కడ లభిస్తుందని చెప్పుకున్నామంటే మనం జమ్మూ కాశ్మీర్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ 24th బిట్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఏ స్కీమ్ ద్వారా ఉన్నత విద్యకై గ్రామాల నుంచి వచ్చి నగరాల్లో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వసతి ఖర్చును భరించిందని అడిగాడు. సో ఆ క్వశ్చన్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగింది కాబట్టి 23లో జరిగింది కాబట్టి అప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం వచ్చిన క్వశ్చన్. సో ఇప్పుడు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ అన్నీ చదువుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ అయితే కనుక ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. ఏపీ బ్రాకెట్లో ఏం పెట్టుకుంటారంటే ఏపీ స్కీమ్స్ అని పెట్టుకోండి. మీకు సిలబస్లో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చాడని రీజనల్లో స్టేట్ అడగడానుకుంటే తప్పు, అడుగుతాడు. ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ అది ఎక్కడ పెట్టాడు? వైజాగ్లో పెట్టాడు. మన జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే ఎక్కడ జరిగింది? వైజాగ్లో జరిగింది. సో ఏపీలో జరిగే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఏపీకి ఏమైనా కంపెనీస్ వచ్చినా కూడా ఇంపార్టెంట్. సో ఏపీ హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నోట్ చేయండి. జనవరి 2022 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు సిబ్బంది యొక్క ప్రభుత్వ ఉద్యోగులు మరియు సిబ్బంది యొక్క రిటైర్మెంట్ ఏజ్, పదవీ విరమణ వయసు, రిటైర్మెంట్ ఏజ్ ఎంతగా నిర్ణయించింది? 62 అండి. 62గా డెసిషన్ తీసుకుంది. సో ఏపీ నుంచి వచ్చిన జీవో మీద కూడా మనకి క్వశ్చన్ వస్తుందండి. ఓకేనా, కోర్ట్ ఎగ్జామ్ కదా అనుకుంటే మీకు అంతకుముందు 60 ఉండేది, 62 చేశారు. నెక్స్ట్ 26 బిట్ చూడండి. ఏ సంగీత వాయిద్యాన్ని వాయించడంలో చిట్టిబాబు, ఏ సంగీత వాయిద్యాన్ని, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అండి, ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని వాయించడంలో చిట్టిబాబు అనే వ్యక్తి ప్రసిద్ధి చెందాడు అని అడుగుతున్నాడు. చిన్న ఆరమర్ పెట్టుకుని వీణ అని రాసుకోండి. వీణ. మీకు ఆర్ట్ అండ్ కల్చర్ అనే సబ్జెక్ట్ ఏదైతే మీకు హైకోర్టులో ఉందో చాలా ముఖ్యమైన ఏరియా. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫోక్ సాంగ్స్, అదే ఫోక్ సంబంధించినటువంటి మొత్తం అన్ని విషయాలు ఇవన్నీ కావాలి. సరే, ఇక పాయింట్ చూసుకుంటే మీకు వీణ గురించి వచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్లో వీణలు అనేవి ఒక ప్లేస్లో వుడ్తో తయారు చేస్తారు. ఎక్కడ? ఓ ప్లేస్లో ఒక వుడ్తో తయారు చేసే వీణలు బాగా ఫేమస్. ఆంధ్రప్రదేశ్లో తయారవుతాయి, ఇండియా అంతా ఫేమస్ అవి. బొబ్బిలి వీణలు అని చెప్పి అంటారు. బొబ్బిలి, ఓకేనా, బ్రాట్లో రాసుకోండి, బొబ్బిలి వీణలు. సో విజయనగరం దగ్గర ఏదైతే బొబ్బిలి ఉందో ఆ బొబ్బిల్లో ఒక రకమైనటువంటి మెటీరియల్ తోటి, ఒక వుడ్ టైప్తో ఉన్నట్టు వచ్చిన మెటీరియల్తో చేస్తాడు. ఓకే, బొబ్బిలి వీణ అని బ్రాకెట్లో పెట్టుకోండి. నెక్స్ట్ 27th బిట్ నోట్ చేయండి. కథక్ నాట్య సామ్రాట్ లేదా నృత్య సామ్రాట్ అయిన కథక్ నాట్య సామ్రాట్ లేదా నృత్య సామ్రాట్ అయిన లచ్చు మహారాజ్ ఏ ఘరానాకు చెందినవారు. ఘరానా అంటే టైపు, మోడల్ అని అర్థం. ఘరానా అంటే అర్థం. ఏ ఘరానాకు చెందినవారు అని అంటే టైపు లేదా మోడల్. సో ఏమిచ్చాడంటే ఇక్కడ మనకి లచ్చు మహారాజ్ మరియు శంభు మహారాజ్ అనేవాళ్ళు కథక్లో ఏ ఘరానాకు చెందినవారు అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ కథక్ అనే డాన్స్ ఏదైతే ఉందో కథక్కి సంబంధించినటువంటి విషయాలు వస్తే సైడ్ హెడింగ్ పెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ జీకే అని పెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ అని పెట్టుకొని రాయండి ఒకసారి. దీనికి ఆన్సర్ నోట్ చేయండి. లక్నో అండి, లక్నో ఘరానా. జైపూర్ ఘరానా, లక్నో ఘరానా, బెనారస్ ఘరానా, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ అని పెట్టుకోండి, కథక్ అని పెట్టండి. ఎలాగో మీకు కంప్లీట్ మెటీరియల్ వస్తుంది, ఇది ప్రింటెడ్ మెటీరియల్, అందరూ కూడా ఎలాగ చదువుతారు. సో నోట్ చేయండి, కథక్ అని పెట్టి చిన్న నేరమర్ పెట్టుకుని
ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు, ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడిది బాగా ఫేమస్గా ఉందని చూసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఫేమస్గా ఉందంటే నోట్ చేయండి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బ్రాకెట్లో నార్త్ ఇండియా అని పెట్టు, నార్త్ ఇండియా అని పెట్టు. నెక్స్ట్ కింద నోట్ చేయండి, ఏమని రాస్తారంటే వెలుగులోకి తీసుకొచ్చిన వారు అంటే ఈ డ్యాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వారు ఎవరని చూస్తే మొఘల్స్ అని రాయండి. వెలుగులోకి తీసుకొచ్చిన వారు ఎవరంటే మొఘల్స్. కింద దీని పాత పేరు, దీని పూర్వనామం లేదా పాత పేరు, ఈ కథక్ అనే డ్యాన్స్ ఏదైతే ఉందో దీని యొక్క పాత పేరు లేదా పురాతనమైన పేరు ఏంటంటే దేశీ యట్టాం. దేశీ యట్టాం అనేది దీని యొక్క పాత పేరు. దేశీ యట్టాం, దేశీ యట్టాం అనేది దీని యొక్క పాత పేరు. నెక్స్ట్ ఇందులో రకరకాల శైలులు అంటే స్టైల్స్ మాట్లాడండి. ఇందులో రకరకాల శైలులు కలవు. ఇందులో రకరకాల శైలులు అంటే శైలి అంటే అర్థం ఏంటంటే స్టైల్ అంటే అర్థం ఏంటంటే టైప్స్ అని అర్థం అన్నమాట. ఏం రాస్తారంటే వీటినే ఘరానాలని పిలుస్తారు. కలవు, వీటినే ఘరానాలని పిలుస్తారు. ఇందులో రకరకాల స్టైల్స్ కలవు, వీటినే ఘరానాలని పిలుస్తారు. శైలి అంటే ఒక రకమైనటువంటి ప్యాటర్న్ ఆఫ్ మేకింగ్ని మనం స్టైల్ అని చెప్పుకోవచ్చు. నోట్ చేయండి, 1 అని పెట్టి లక్నో ఘరానా బ్రాకెట్లో శృంగారం అని పెట్టండి. అంటే రొమాంటిక్గా ఉంటుంది అన్నమాట. శృంగారం, రొమాంటిక్. సో లక్నో ఘరానా స్పెషాలిటీ ఏంటంటే ఈ కథక్ డ్యాన్స్లో లక్నో ఘరానా స్టైల్ శృంగారం, బ్రాకెట్లో లక్నో ఘరానా పెట్టుకున్నారు. నెక్స్ట్ జైపూర్ ఘరానా, రెండోది వచ్చేసరికి జైపూర్ ఘరానా. ఈ జైపూర్ ఘరానా వచ్చేసరికి బ్రాకెట్లో ఏమని రాస్తారంటే లయ. జైపూర్ ఘరానా లయ అని రాసుకోండి. నెక్స్ట్ మూడవది నోట్ చేయండి, బెనారస్ ఘరానా. ప్రతిసారి ఘరానా రాయకుండా బెనారస్ అని పెట్టుకోండి. బెనారస్ ఘరానా అని పెట్టుకుని, బెనారస్ అంటే అర్థం ఏంటండి? బెనారస్ అంటే అర్థం ఏంటి? బెనారస్ అనేది ఎక్కడుంది ఇప్పుడు? బెనారస్ ఎక్కడుంది ఇప్పుడు? బెనారస్ అంటే ఆ ప్లేస్ ఎక్కడుంది? బెనారస్ శారీస్లో ఒక మోడల్ ఉంది, అది బాగా తెలుస్తుంది అమ్మాయిలు కాబట్టి. ఓకేనా? బెనారస్ శారీసే కాక బెనారస్ యూనివర్సిటీ ఎక్కడుంది? ఏదైతే ఇప్పుడు మీరు కాశీ అని పిలుస్తున్నారో కాశీనే బెనారస్ అని చెప్పి వారణాసి అని పిలిచేవాళ్ళు. ఓకేనండి? సో హిస్టారికల్గా కూడా ప్రపంచంలో అత్యంత పురాతనమైన నగరంగా కాశీకి స్టోరీ ఉంది. అందుకని మీకోసం మూవీస్ దొరుకుతున్నాయి అన్నమాట. కల్కీలా లాంటి మూవీస్ వస్తున్నాయి. సరే చూడండి, మనకి బెనారస్ ఘరానా అని రాసి బ్రాకెట్లో నాట్యం అని పెట్టండి. బెనారస్ ఘరానా బ్రాకెట్లో నాట్యం. ఓకే, మీరు ఇందాక రాసిన ప్లేసెస్లో ఉత్తరప్రదేశ్ రాశారు, రాజస్థాన్ రాశారు కదండి. కామా పెట్టి పంజాబ్ అని కూడా రాయండి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ అని రాయండి. రాసి ఏమని పెట్టుకుంటారంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్. సో యూఆర్పి అని కానీ ఏదైనా ఒక కోడ్ పెట్టుకోండి అక్కడ. యూఆర్పి అంటే మనకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ ఈ 3 స్టేట్లలో కూడా ఈ కథక్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ మెటీరియల్ వస్తుంది మీకు. అందులో ఎవరెవరు ఇందులో ఫేమస్ ఏంటని చెప్పి వస్తుంది మీకు. ఆల్రెడీ ఇప్పుడు చెప్పినటువంటి శంభు మహారాజు, లచ్చు మహారాజుతో పాటు ఇంకా నోట్ చేయండి అక్కడ ఫేమస్ పర్సనాలిటీస్ అని రాయండి. దాని కింద 3 రకాల రాశారు ఘరానాలు. తర్వాత ఏం రాస్తారంటే ఫేమస్ పర్సనాలిటీస్. ఇందులో ఫేమస్ పర్సన్స్ ఎవరంటే నోట్ చేయండి, బీర్జు మహారాజ్, కామా ఉమా శర్మ, కామా గోపీకృష్ణ,
గోపీకృష్ణ, దమయంతి జోషి, తర్వాత దుర్గాలాల్, కామ దేవి సరస్వతి సేన్, ఒకటే పేరు, దేవి సరస్వతి సేన్. నెక్స్ట్ శంభు మహారాజ్, ఇప్పుడు మీరు రాసుకున్న పేరు కంటిన్యూషన్. శంభు మహారాజ్, కామ లచ్చు మహారాజ్, శంభు మహారాజ్, కామ లచ్చు మహారాజ్, కామ సీతారాం దేవ. వీళ్ళందరూ కూడా ఇందులో ఫేమస్ మాట. ఏదైతే కథక్ అనే డ్యాన్స్ చెప్తున్నామో మనం, దీనిలో వీళ్ళందరూ ఫేమస్ పర్సనాలిటీస్ అని చెప్పచ్చు. ఓకే, సో ఏ డ్యాన్స్ ఎక్కడ ముఖ్యమని తెలుసుకోవాలి. మనకు భరతనాట్యం ఉందనుకోండి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి ఏమని చెప్పుకున్నాం నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్లో, కూచిపూడి అనేది నేను చెప్పుకున్నాం పేపర్ ఎక్స్ప్లెనేషన్లో. ఓకే, అంటే డాన్సెస్ గురించి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, వాటికి సంబంధించిన పర్సనాలిటీస్ మీద ఖచ్చితంగా పేపర్లో క్వశ్చన్ ఉంటుంది. మీకు రీసెంట్గా కూచిపూడికి సంబంధించినటువంటి ఒక ఆమె ఎక్స్పైర్ అయ్యింది. మనం లాస్ట్ టైం డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎగ్జామ్ సెప్టెంబర్లో జరిగింది, దాని ముందు కోచింగ్ ఇచ్చాం. మనం చెప్పాం అప్పుడు ఏం చెప్పామంటే, యామిని కృష్ణమూర్తి అనే ఆమె భరతనాట్యం కూచిపూడిలో ఫేమస్, చనిపోయింది ఆవిడ. బిట్ వస్తా చూసుకోండి అన్న, మొన్న కోర్ట్ ఎగ్జామ్స్లో డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చింది, బిట్ వచ్చింది. ఎందుకంటే బాగా ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి ఆవిడ మీద బిట్ వచ్చింది. ఓకే, తెలుస్తుంది మీకు. నెక్స్ట్ 28 బిట్ నోట్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. 28th క్వశ్చన్ ఏం రాస్తారంటే, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఏపీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది? నోట్ చేయండి. ఆర్టికల్ 243K, ఆర్టికల్ 243K, చిన్న ఎరమోర్ పెట్టుకుని 243ZA. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మనకి ఆర్టికల్స్ ఏవైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయో ఇందులో 243K నుంచి 243ZA వరకు ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా దేని గురించి చెప్తున్నాయంటే, ఏపీ ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంది. కింద చిన్న స్టార్ పెట్టి నోట్ చేయండి. ఇండియన్ ఎలక్షన్ కమిషన్ భారత ఎన్నికల సంఘం గురించి చెప్పే ఆర్టికల్స్ ఏంటని అడుగుతుంటాడు. భారత ఎన్నికల సంఘం గురించి చెప్పే ఆర్టికల్స్ వచ్చేసరికి 324 నుంచి 329 అండి. 324 నుంచి 329. ఓకే, కింద నోట్ చేయండి స్టార్ పెట్టి. ఓట్ రైట్ గురించి చెప్పే ఆర్టికల్, ఓట్ రైట్, ఎన్నికల హక్కు గురించి చెప్పే ఆర్టికల్ 324 నుంచి 329. కింద ఓట్ రైట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏ ఆర్టికల్ అని చెప్పుకున్నామండి? 3 persons ఉంటే 2000 చెప్పుని ఇస్తే కానీ ఓటేరు 6000 అవుతుంది కదా, 326 అని చెప్పారు మీకు. 326 ఓట్ రైట్ గురించి చెప్పే ఆర్టికల్ 326. కింద నోట్ చేయండి. నేషనల్ వాటర్స్ డే ఎప్పుడంటే నేషనల్ వాటర్స్ డే మన థీమ్ అడిగాడు కోర్ట్ ఎగ్జామ్కి. నేషనల్ వాటర్స్ డే థీమ్ ఎప్పుడైనా అడిగాడు, థీమ్ ఏంటని అడిగాడు. January 25 అండి, January 25. మీకు ఎలాగో 1 year రౌండ్ అప్ డేట్స్ థీమ్స్ చెప్పుకున్నప్పుడు అన్ని డేట్స్ అన్ని థీమ్స్ అది ఒక డేటాబేస్ వస్తుంది, పేపర్లో ఖచ్చితంగా వచ్చే ఏరియా, అది ఇంపార్టెంట్ డేట్స్ అండి. January 25 అండి. నెక్స్ట్ 29th వచ్చి నోట్ చేయండి. 29th వచ్చి ఏ పండుగను తెలుగు నూతన సంవత్సరంగా పేర్కొంటారు? ఓకేనా, ఉగాది అండి. సో నూతన సంవత్సరంగా పేర్కొంటారు. ఉగాది దగ్గర బ్రాకెట్లో యుగాది, యుగం ఆరంభం అని అర్థం అన్నమాట. ఉగాదినే యుగాది అంటారు. మనం ఇప్పుడు ఉగాది అని అలవాటు చేసుకున్నారు మీరు, కానీ ఇనీషియల్గా యుగాది అండి, అది ఉగాది కాదు. యుగాది కాస్త ఉగాది అయ్యింది.
ఓకే, అంటే మీకు ఆర్ట్ అండ్ కల్చర్లో ఫెస్టివల్స్ కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ 30 క్వశ్చన్ చూడండి. ఏ నదిపై భారత్ మొట్టమొదటి బహుళార్థ సాధక నదీలోయ ప్రాజెక్ట్ నిర్మించబడింది. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఇండియాలో మొట్టమొదటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏ నదిలోయ మీద నిర్మించబడింది అని అడుగుతున్నాడు. నోట్ చేయండి, దామోదర్ నది. ఓకే, సో దామోదర్ నది ఎక్కడుంది, దామోదర్ నది కట్టినటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటుంది. అస్సాం యొక్క దుఃఖదాయిని దేని పిలుస్తారు అని అడిగిన దామోదర్ నది అనే చెప్తాం. అస్సాం యొక్క దుఃఖదాయిని అంటే అస్సాంలో వరదలు రావడానికి కారణమైందని చెప్తాం. ఓకే, క్లియర్ టాపిక్. రివర్ సిస్టమ్ అనే క్లాస్ వింటారు మీరు, నదీ వ్యవస్థ. మీకు ఇక్కడ క్లాస్లో ఒక టాపిక్ జరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే ఆ ఏరియా నుంచి టాపిక్ రాందే నేను టైం వేస్ట్ చేసుకోను. ఎందుకని ఆ 2 గంటల క్లాస్ ఎందుకు చెప్తాను, ఆ ఏరియా నుంచి టాపిక్ వస్తుంది కాబట్టి. సో నదీ వ్యవస్థ అనేది మీకు 3 days పడుతుందని టాపిక్. అసలు గంగా అనే రివర్ ఎక్కడ పుట్టిన దగ్గర మొదలుపెట్టి గోదావరి ఈ డేటాబేస్ అంతా చెప్పుకుంటాం. సో ఒకసారి క్వశ్చన్ ఏమి అడిగాడంటే దక్షిణ భారతదేశంలో 3వ పెద్ద నది ఏంటని అడిగాడు. మామూలుగా అయితే దక్షిణ భారతదేశం అంటున్నానండి, ఈజిప్ట్ అంటలేదు నేను. దక్షిణ భారతదేశంలో 3వ పెద్ద నది ఏంటని అడుగుతున్నాను. సో పెద్ద నది అయితే గోదావరి, 2వది కృష్ణ, ఈ 2 అందరికీ తెలుసు. 3వ నది అని అడుగుతున్నాను, కావేరీ నది. దక్షిణ భారతదేశంలో 3వ పెద్ద నది. ఇలా రివర్ సిస్టమ్ మీద ఎప్పుడు కూడా క్వశ్చన్స్ గట్టిగా అడుగుతాడు. సో ఆఫ్రికాలో అయితే కనుక మీరు చెప్పిన నైల్ నది, ఈజిప్ట్ దగ్గర కూడా నెక్స్ట్ వన్ నోట్ చేయండి పాయింట్. అక్టోబర్ 2019 నుండి జూన్ 2022 మధ్య, అక్టోబర్ 2019 నుండి జూన్ 2022 మధ్య ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్రాకెట్లో రాయండి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే మనకి ఎఫ్డిఐస్ అంటే వేరే కంట్రీ నుంచి కానీ వేరే దేశ కంపెనీల నుంచి కానీ మన ఇండియాకు ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే వాటిని మనం ఎఫ్డిఐస్ అని చెప్పి పిలుస్తాం. సో ర్యాంకింగ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ర్యాంకు భారతదేశంలో 2019 నుంచి 2022 మధ్య ఎఫ్డిఐలు వచ్చినటువంటి రాష్ట్రాల పరంగా ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత అంటే చిన్న నేరమార్క్ పెట్టుకుని నోట్ చేయండి, 14th అండి. 14th ర్యాంక్ అని పెట్టుకోండి. 14th ర్యాంక్. ఏపీ యొక్క ర్యాంక్ 14th ర్యాంక్. కింద స్టార్ పెట్టి నోట్ చేయండి. ఇండియాలోకి అన్ని రాష్ట్రాలకి పెట్టుబడులు వస్తున్నాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడంలో మన రాష్ట్రం ఎక్కడ ఉందంటే 14వ ప్లేస్లో ఉంది. మామూలుగా ఫస్ట్ ప్లేస్లో ఉండాలి మనం. ఎందుకని 14వ ప్లేస్లో ఉంది? ఆ టైంలో 2019 ఎవరి గవర్నమెంట్ ఉంది? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఏది వస్తుందో ఏది పోతుందో తెలియదు కాబట్టి ఎవడో వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెట్టలే. ఎందుకంటే వీళ్ళు పెట్టింది వాళ్ళు పెట్టింది వీళ్ళు తీపిస్తారని చెప్పి ఎవడో రాలేదు. కింద స్టార్ పెట్టి నోట్ చేయండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అంటే ఒక ప్లేస్కి వెళ్ళి బిజినెస్ పెట్టాలి అంటే కనుక ఆ ర్యాంకింగ్ ప్రకారం ఇండెక్స్ ఏపీ నెంబర్ 1 అండి. ఏపీ నెంబర్ 1 2014 ఆన్వర్డ్స్ అని పెట్టండి. 2014 నుంచి కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ప్రకారం నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే ఏపీ స్టేట్. ఓకే, నెక్స్ట్ తర్వాత కొంచెం నోట్ చేయండి. జూలై 2021లో
జూలై 2021లో భీమ్ భీమ్ యాప్ ద్వారా BHIM యాప్ ద్వారా మొబైల్ ఆధారిత చెల్లింపులకు సమ్మతించినటువంటి అంటే సమ్మతించినటువంటి మొదటి దేశం చిన్నారమ్మర్ పెట్టి భూటాన్. సో BHIM అనేది మన ఇండియన్ గవర్నమెంట్ అనుకోవచ్చు, డైరెక్ట్లీ మన బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి యాప్, యూపీఐ ట్రాన్సాక్షన్ యాప్ అని చెప్తుంది. ఓకే, ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ యాప్స్, కానీ ఇండియన్ గవర్నమెంట్ ఓన్ యాప్ BHIM గుర్తుపెట్టు. ఆ భీమ్ అనే యాప్ యొక్క ట్రాన్సాక్షన్స్ని వాళ్ళ దేశంలోకి అలౌ చేయడానికి ఒప్పుకున్నటువంటి కంట్రీ ఏంటంటే 2021లోనే భూటాన్ అని చెప్తున్నాడు. ఓకే, చిన్న నేరం పెట్టి నోట్ చేయండి. భూటాన్ని ఏ దేశంలో పిలుస్తాం మనం? భూటాన్కి ఇంకో పేరు ఉంది, ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్ అని చెప్పొచ్చు మనం. ల్యాండ్ ఆఫ్ థండర్స్ అంటే ఎప్పుడు కూడా పిడుగుల దేశం అని రాయండి బ్రాకెట్. పిడుగుల దేశం ఎప్పుడు ఉరుములు మెరుపులు పిడుగులతో ఉంటుంది, ల్యాండ్ ఆఫ్ థండర్ అని చెప్తుంది. సో ఉరుములు పిడుగులతో ఎప్పుడు కూడా భూటాన్లో క్లైమేట్ ఉంటుంది, అందుకని దాన్ని అలా పిలుస్తుంది. నెక్స్ట్ 33 క్వశ్చన్ నోట్ చేయండి. జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలిపే విషయాలు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 4 పాయింట్లు ఇచ్చి తెలపని విషయం ఏంటని 3 రైట్ ఇచ్చి 1 రాంగ్ ఇచ్చాడు. ఓకే, నేను మీకు ఏం చెప్తున్నాను, 3 రైటే చెప్పేస్తున్నాను. ఎందుకని రాంగ్ బ్రెయిన్లో పెట్టుకుంటే మీకు రేపు ఎగ్జామ్లో అదే రాస్తారు. సో రాంగ్ ఏంటో కూడా చెప్పుకుంటాం, బట్ రాసుకునే పని లేదు. సో నోట్ చేయండి. పాయింట్ 1 ఏం రాస్తారంటే ఆర్టికల్ 352 ఎమర్జెన్సీలు ఎన్ని రకాలండి? అత్యవసర పరిస్థితుల్లో ఇండియాలో ఎన్ని రకాలు? నోట్ చేయండి. అక్కడ 352 రాశారా? ఆర్టికల్ 352 రాసుకున్నారా? ఆర్టికల్ 352 రాశారా? నేషనల్ పొలిటికల్ ఎమర్జెన్సీ 1 అని పెట్టుకోండి. 2 అని పెట్టి నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ. థర్డ్ వన్ వచ్చేసరికి నేషనల్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడు కూడా బ్రాకెట్లో ఏం పెడతారంటే నెవర్ ఫేస్డ్ అని రాయండి. ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ఫేస్ చేయలేదండి. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ఫేస్ చేయలేదు, కానీ హెల్త్ ఎమర్జెన్సీని ఫేస్ చేసిందండి. ఎప్పుడు ఫేస్ చేసింది? COVID-19 రాసుకోండి. అక్కడ బ్రాకెట్లో COVID-19 అని పెట్టుకోండి. COVID-19. ఓకే, సో ఈ 3 ఎమర్జెన్సీలు ఫేస్ చేస్తాం. దీని మీద పాలిటీ క్లాస్ చెప్పుకున్నప్పుడు దేని గురించి ఏంటి, దేని ఆర్టికల్ ఏంటి, ఎక్కువ ఎమర్జెన్సీలు ఎక్కడ పెట్టారు, ఎక్కువ టైమ్స్ ఏ రాష్ట్రంలో పెట్టారు, ఎక్కువ కాలం ఎమర్జెన్సీలు ఉండిపోయిన దేశం ఏంటి, రాష్ట్రం ఏంటి, తెలుసు పెట్టి వచ్చేయండి. ప్రెసిడెంట్ రూల్ ఇప్పటి వరకు అమలు చేయబడినటువంటి రాష్ట్రాలు. రూల్ ఎప్పటి వరకు అమలు చేయబడినటువంటి రాష్ట్రాలు. ఇప్పటివరకు ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటో తెలియని రాష్ట్రాలు 2 ఉన్నాయి ఇండియాలో. వచ్చేయండి. 1 ఛత్తీస్గఢ్, 2 వచ్చేసరికి తెలంగాణ. 1 ఛత్తీస్గఢ్, 2 వచ్చేసరికి తెలంగాణ. 1 ఛత్తీస్గఢ్, 2 తెలంగాణ. 2 తెలంగాణ అండి. సో చెప్పుకుందాం ప్రెసిడెంట్ రూల్స్ గురించి.
నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. సో నోట్ చేయండి, తర్వాత పాయింట్ కంటిన్యూషన్ ఏం రాస్తారంటే ఆర్టికల్ 20 నుంచి కంటిన్యూషన్ రాయండి, కంటిన్యూషన్ చేయండి. అందులో ఆర్టికల్ 20 నుంచి 21 వరకు, ఆర్టికల్ 20 నుంచి 21 వరకు ఏంటంటే ఆర్టికల్ 21 ఏంటి వచ్చేయండి, జీవించే హక్కు అని రాసుకోండి. ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఓకే, సో ఫండమెంటల్ రైట్స్ ఏమైతే ఉన్నాయో ఎన్ని ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి? ఫండమెంటల్ రైట్స్ మొత్తం ఒకప్పుడు 7 ఉండేవండి. ఆస్తి హక్కు తీసేసి ఇప్పుడు 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేశారు కదా అని చెప్పి జీవించే హక్కును రద్దు చేయరండి. మీరు ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ అయినప్పుడు 144 సెక్షన్ ఎలా ఉంటుంది, ఇంచుమించు అలా ఉంటుంది. బయట ఎక్కడ కూడా గ్రూప్గా ఉండి మీటింగ్లు పెట్టకూడదు, ఇలాంటివన్నీ జరుగుతాయి ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు. కానీ ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంటేషన్ ఉంది కదా అని, నేషనల్ ఎమర్జెన్సీ ఉంది కదా అని చెప్పి మనుషులకి జీవించే హక్కుని ఏమీ రద్దు చేయరండి. ఆర్టికల్ 21 ఎప్పుడు రద్దు చేయరు. ఓకేనా? సో నెక్స్ట్ కంటిన్యూషన్ రాసుకుని తిరిగింది దాని గురించి. నెక్స్ట్ కింద నోట్ చేయండి ఇంకో పాయింట్. 21 జీవించే హక్కు అని రాసి మినహా అంటే ఆర్టికల్ 20, 21 అనే 2 ఆర్టికల్స్ మినహా మిగిలినటువంటి ప్రాథమిక హక్కులన్నీ తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో దేని నుంచి వచ్చిందంటే ఏ ఏరియా ఇది మొత్తం బ్రాకెట్లో రాసుకోండి. పాలిటీ అని నిలిపివేస్తారు. మాట్లాడే హక్కు కానీ, మత స్వేచ్ఛ హక్కు కానీ ఇవన్నీ కూడా ఆ టైంలో ఏం పనిచేయదు. కేవలం జీవించే హక్కు మాత్రమే పనిచేస్తుంది. సో ఆ టైంలో మాట్లాడే హక్కు, స్వేచ్ఛ హక్కు. సో ప్రెసిడెంట్ రూల్ ఉన్నప్పుడు 21 ఒకటే మాత్రమే ఉంటుంది, బతికి ఉండే హక్కు మాత్రమే ఉంటుంది జనాలకి, ఇంకే స్వేచ్ఛ హక్కులు ఉండదు. సో ప్రెసిడెంట్ రూల్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో పెట్టారా, ఎప్పుడైనా పెట్టలేదా? పెట్టారు. తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది కదా 2013, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. అందుకని ఏం పెట్టేయండి అసలు ఇందాక మీరు ప్రెసిడెంట్ రూల్ ఫేస్ చేయని రాష్ట్రాలు 2 ఉన్నాయి, ఒకటి ఛత్తీస్గఢ్, 2 తెలంగాణ. సో చాలాసార్లు అడిగిన విషయం, సివిల్స్లో కూడా అడిగిన విషయం. ఓకే, ప్రెసిడెంట్ రూల్ రాసుకున్నారు ఆల్రెడీ. ప్రెసిడెంట్ రూల్ ఇంప్లిమెంట్ చేయనటువంటి రాష్ట్రాలు 2, తెలంగాణ, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. 34 క్వశ్చన్ నెంబర్ 34 నోట్ చేయండి. 2030 నాటికి 2030 నాటికి ఆత్మహత్య మరణాలను 10% తగ్గించే లక్ష్యంతో 10% తగ్గించే లక్ష్యంతో జాతీయ ఆత్మహత్య నిరోధక వ్యూహాన్ని అంటే ఒక రకంగా స్కీమ్ అని కూడా అనుకోవచ్చు. వ్యూహాన్ని ఏ మినిస్ట్రీ ప్రారంభించింది, ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సో మనం సూసైడ్ చూస్తున్నాం. ఆ సూసైడ్స్ అనేవి చేసుకునే ముందు సూసైడ్ టెండెన్సీ అనేది ఉంటుంది కొంతమందికి, దానివల్ల సూసైడ్ వైపు ఆలోచిస్తారు. సో ఈ ఆత్మహత్యల మరణాన్ని తగ్గించే ఉద్దేశంతో 10% తగ్గించే ఉద్దేశంతో ఏం చెప్తున్నాడంటే జాతీయ ఆత్మహత్య నిరోధక వ్యూహాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిందని అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ మనం చెప్పారు పోర్ట్ఫోలియో, అసలు ఏ మినిస్ట్రీ కింద ఏ పోర్ట్ఫోలియో ఉంటుందని చెప్పుకుంటూ వచ్చాం. కింద నోట్ చేయండి ఏ పోర్ట్ఫోలియో అంటే ఇప్పుడు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండి. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం. ఎవరండి ప్రజలు మనకి హెల్త్ మినిస్టర్ ఎవరు? సెంట్రల్లో హెల్త్ మినిస్టర్ ఎవరు అంటే జేపీ నడ్డా, జగత్ ప్రకాష్ నడ్డా. ఆయన ఏ స్టేట్ నుంచి వచ్చారేంటో కూడా క్లాస్లో చెప్పుకున్నాము. సో నెక్స్ట్ వన్ నోట్ చేయండి. 35 బిట్ నోట్ చేయండి. మనకి సూసైడ్స్ గురించి ఇక్కడ చెప్పాడు కదా, 2030 టార్గెట్ పెట్టుకున్నారు. ఓకే,
కింద నోట్ చేయండి. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉండే రాష్ట్రం. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉండే రాష్ట్రం. సో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటండి? ఎప్పుడు కూడా రైతు ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయంటే మహారాష్ట్ర అండి. నోట్ చేసుకోండి, 1 అని పెట్టి మహారాష్ట్ర. ఈ ఇయర్ మనం రిపోర్ట్ ఉంటుంది మనకి, రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ వస్తుంది మనకి. ఆ రిపోర్ట్ ద్వారానే ఎంతమంది రైతులు ఎక్కడ చనిపోయారు అనేది. సో మరి మహారాష్ట్రలో రైతులు చనిపోతున్నారు కాబట్టి మహారాష్ట్రలో రైతులు అలా చనిపోవడం లేందుకు రైతుల కోసం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఎవ్రీ మంత్ వాళ్ళకి అకౌంట్లో మనీ పడే ఏర్పాటు చేశారు. ఓకే, మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులు చనిపోతారా? చనిపోరు. రైతులు కూడా చనిపోతారు ఆంధ్రప్రదేశ్లో. ర్యాంకింగ్ ఉంటుందండి. ఈ ఇయర్ ర్యాంకింగ్ మారిపోయింది, లాస్ట్ ఇయర్ ర్యాంకింగ్ లేదు. మహారాష్ట్ర మాత్రం ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది ఇప్పటికీ కూడా. అంటే అలా ఫేవర్ పెట్టేగా కూడా ఉంది. ఎందుకని ఎక్కువ ఆనియన్స్ ఇలాంటివన్నీ ఎక్కువ వేసి వాడలేమంటాం. సరే, నెక్స్ట్ వన్ చూడండి. పాయింట్ ఏం రాస్తారంటే రాష్ట్రంలోని విద్యార్థుల 35 వచ్చినండి. రాష్ట్రంలో విద్యార్థుల అభ్యాసన నాణ్యతను పెంచేందుకు ఏపీ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఏపీ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ వరల్డ్ బ్యాంక్ 250 మిలియన్ డాలర్స్ అండి. 250 మిలియన్ డాలర్స్ రుణాలతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి? సో ఇండియన్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్తో ఈ 250 మిలియన్ డాలర్స్ తీసుకుని ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం పేరు ఏంటని అడుగుతున్నాడు. నోట్ చేయండి, SALT. సో దాని అబ్రివేషన్ ఏంటి ఇదంతా కూడా చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఎప్పుడు జరిగింది? జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. ఈ పేపర్లో స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఎలా వస్తుందని తెలుసుకోవడం కోసమే పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈ పేపర్ నుంచి క్వశ్చన్స్ ఏవి రావు. కానీ ఇందాక ఏం చేస్తాం, కథక్ గురించి చెప్పుకున్నాం. కథక్ మీద ఎలా రావచ్చు? మన ఘరానా గురించి అడిగిన కాబట్టి ఈసారి కథక్లో ఏ రాష్ట్రంలో కింది ఏ రాష్ట్రం అయితే రుచిగా ఉంది అని అడగచ్చు. అలా రావచ్చు క్వశ్చన్. అంటే సరే, నెక్స్ట్ వన్ నోట్ చేయండి. 36 క్వశ్చన్. మహావిష్ణువు 36 మహావిష్ణువు యొక్క స్త్రీ అవతారం. మహావిష్ణువు యొక్క స్త్రీ అవతారం నుండి వచ్చినటువంటి నృత్య రూపం. మహావిష్ణువు యొక్క అవతారం నుండి వచ్చినటువంటి స్త్రీ అవతారం నుంచి వచ్చిన నృత్య రూపం ఏమవుతుందండి? విష్ణుమూర్తి ఒక లేడీగా మారి వస్తాడు. ఎవరి దగ్గరికి? రాక్షసుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి, రాక్షసులకి అమృతం పోయాల్సి వచ్చే టైంలో వస్తాడు. నోట్ చేయండి, మోహిని యట్టం అనేది విష్ణుమూర్తి స్త్రీ రూపంలో మోహిని యట్టం. బ్రాకెట్ ఏం రాస్తారంటే కేరళ అంటారు. మోహిని యట్టం అంటే కేరళ. సో చిన్న నేరమ పెట్టి నోట్ చేయండి. ఈ నృత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన వారు స్వాతి తిరునాల్. మోహిని యట్టం అనే నృత్యాన్ని రూపొందించి డెవలప్ చేసిన వాళ్ళు ఎవరంటే స్వాతి తిరునాల్, స్వాతి తిరునాల్ అండి. స్వాతి తిరునాల్, తిరువ
కంప్లీట్ అలా రాయకండి. తిరువాస్కూర్ అని రాయండి. తిరువాస్కూర్ రాజు, తిరువాస్కూర్ రాజు. సో తిరువాస్కూర్ రాజు మరియు స్వాతి తిరునాల్ అనే వాళ్ళిద్దరూ కూడా ఈ మోహినియట్టం అనే దాన్ని రూపొందించారు. సో ఆల్రెడీ మనం కింద ఒక చిన్న పాయింట్ పెట్టి నోట్ చేయండి, స్టార్ పెట్టి నోట్ చేయండి. ఈ నృత్యాన్ని ఒకరే అంటే ఒక్క పేర్చిన అనమాట, ఒకరే బంగారు అంచు కలిగినటువంటి తెల్లటి వస్త్రాన్ని ధరించి అభినయిస్తారు. కింద పర్సనాలిటీస్ అంటాయి. మోహినియట్టంలో పర్సనాలిటీస్, ఫేమస్ పర్సన్స్ ఎవరైనా చూసుకుంటే మోహినియట్టం అనే డాన్స్లో ఫేమస్ పర్సనాలిటీస్ వైజయంతిమాల, భారతీ శివాజీ, వైజయంతిమాల, భారతీ శివాజీ. నెక్స్ట్ శాంతారావు. నెక్స్ట్ పర్సన్ అండి, అందరూ పర్సన్స్ అండి. శాంతారావు, వైజయంతిమాల, భారతీ శివాజీ, శాంతారావు, జయప్రద మేనన్. వీళ్ళందరూ కూడా మనకి ఈ మోహినియట్టం అనే డాన్స్లో ఫేమస్ పర్సన్స్గా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 37 క్వశ్చన్. మొత్తం 40 క్వశ్చన్స్ ఉంటాయి. 37 క్వశ్చన్. అత్యవసర పరిస్థితుల్లో పరిమిత ఉపయోగం కోసం 18 సంవత్సరాలకు పైగా వయసు గలవారికి కోవిడ్-19కి వ్యతిరేకంగా ప్రాథమిక రోగ నిరోధకతని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? రోగ నిరోధకతని ఏమని పిలుస్తాం? ఇమ్యూనిటీ పవర్ అంటాం. సరే, రోగ నిరోధకత కోసం నోట్ చేయండి. DCGI ఆమోదించిన భారతదేశపు మొదటి ఇంట్రానాజిల్ వ్యాక్సిన్. ఇంట్రానాజిల్ వ్యాక్సిన్ అంటే ఇంట్రానాజిల్ అంటే అర్థం ఏంటండి? ముక్కు ద్వారా వేసేది అన్నమాట. ఓకేనా, ఇంటర్నేషనల్ వ్యాక్సిన్. సో నోట్ చేయండి, ఏమని రాస్తారంటే మనకి INCOVACC. ఓకేనా, ఇన్కోవాక్ అని చెప్పవచ్చు. INCOVACC ఇన్వాక్. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి లేదా జడ్జ్, ఏపీ హైకోర్టు జడ్జ్ ఏ వయసులో పదవీ విరమణ చేస్తారు? అంటే ఏ వయసు వరకు అయినా పదవిలో ఉండగలరని అడుగుతున్నాడు. మామూలుగా అయితే కనుక 60 ఉండొచ్చు, కానీ మనకు ఆల్రెడీ రీసెంట్ గవర్నమెంట్ రూల్ ఏం చేసింది? 62. సో అందువల్ల ఆటోమేటిక్గా క్వశ్చన్ ఏమైపోతుంది? 62 అవుతుంది. నోట్ చేయండి కింద 62 years. 62 అండి. నెక్స్ట్ 39 క్వశ్చన్. బ్రాకెట్లో ఏం రాస్తారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టుకోండి. ఇస్రో 2022లో, సో అప్పుడు బిట్ ఇది మనకి రీసెంట్ జరిగినవి కావాలి, బట్ బిట్ రాసుకుంటాం అంతే. నోట్ చేయండి. ఇస్రో 2022లో PSLV C54. PSLV అంటే అర్థం ఏంటండి? PSLV
పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అండి. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. సో ఇండియాలో మోస్ట్ సక్సెస్ఫుల్ రాకెట్స్ ఏంటంటే పిఎస్ఎల్వి మోడల్స్. మీరు రాసేది ఏంటి 2022లో C-54. ఆల్రెడీ మనం 63కి వచ్చేసాం. ఓకేనా? ఓకే. సో చూడండి పాయింట్ ఏం రాస్తారంటే ఇస్రో పిఎస్ఎల్వి C-54 రాకెట్ ద్వారా INS-2B ఉపగ్రహం INS 2B INS-2B ఉపగ్రహం లేదా శాటిలైట్ భారత్ మరియు భూటాన్ మధ్య సహకారంతో జరిగింది. సో భారత్ మరియు ఏ దేశం మధ్య సహకారంతో జరిగిందని అడిగాడు. సో భారత్ భూటాన్ మధ్య సహకారంతో జరిగిందని చెప్తున్నాం. భూటాన్ మీద 2 బిట్లు ఇచ్చాడండి. ఇందాకేమో భీమ్ అనే యాప్ మీద బిట్ ఇచ్చాడు, ఇక్కడేమో ఇస్రోకి సంబంధించి చెప్పాడు. అంటే 2 విషయాల్లో భూటాన్ మీదే బిట్ వచ్చింది మనకి. అంటే నేషనల్ కరెంట్ అఫైర్స్ పరంగా చూసుకున్నా, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ప్రకారం చూసుకున్నా కూడా కొన్ని బిట్స్ ఎలా వస్తుంటాయంటే అదే దేశంతో జరిగినవి అన్నీ కూడా వస్తుంటాయి. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి లాస్ట్ వన్ 40 బిట్. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉపయోగించే బొబ్బిలి వీణ, ఇందాక చెప్పుకున్నాం మనం స్టార్టింగ్లో. బొబ్బిలి వీణ అనే తీగ వాయిద్యం దేనితో తయారు చేయబడుతుంది? బొబ్బిలి వీణ అనే తీగ వాయిద్యం దేనితో తయారు చేయబడుతుంది? నోట్ చేయండి. ఏం రాస్తారంటే బొబ్బిలి వీణ ఏ మెటీరియల్తో తయారవుతుందంటే 1 అని పెట్టి నోట్ చేయండి. పనసపండు చెక్క మరియు అలా అని పెట్టండి. జస్ట్ ఏం చేస్తారంటే మనకి ఏదైతే పనస చెట్టు ఉంటుందో ఆ పనస చెట్టు యొక్క దొంగ టైప్లో ఉన్న ఒకే ఒక పార్ట్ని కట్ చేసి దాని నుంచి ఏం తయారు చేస్తారంటే ఈ బొబ్బిలి వీణ అనేది తయారు చేస్తారు. ఈ బొబ్బిలి వీణ ఎక్కువగా కర్ణాటకకు సంబంధించినటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా ఎక్కువగా ఉపయోగిస్తున్నాం మనం. ఓకే. సో కర్ణాటక వాళ్ళు ఎక్కువగా ఈ బొబ్బిలి వీణనే కొనుక్కుంటూ ఉంటారు. సో కర్ణాటక మ్యూజిక్ మ్యాటర్లో ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం 40 బిట్స్ రౌండ్ చేసుకున్నారు. సో ఇప్పుడు లాస్ట్ వన్ మీరు ఏదైతే బిట్ వచ్చిందో అది దేని నుంచి వచ్చిందండి? ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి వచ్చింది. సో 4 to 5 వస్తాయండి. ఎందుకంటే మీకు హైకోర్టులో 8 టాపిక్స్ ఉన్నాయి. 8 into 5 అంటే 40 బిట్స్. ప్రతి దాని నుంచి 5 బిట్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి మీకు ఏం చేయొచ్చు అంటే ఎకానమీ నుంచి 1 బిట్టే ఇచ్చి పాలిటీ నుంచి 8 బిట్లు ఇవ్వచ్చు. మీరు పాలిటీని లైట్ తీసుకున్నారనుకోండి, పాలిటీలో 8 ఇస్తే పాలిటీ ఎవడు బాగా చదివాడో ఆడికి జాబ్ వస్తుంది. ఇప్పుడు ఈ హైకోర్టు ఎగ్జామ్ వచ్చేసరికి ఏంటంటే ఇంతకుముందు ఇంగ్లీష్ ఉంది, కష్టంగా ఫీల్ అయ్యేవారు. అర్థమెటిక్ రీజనింగ్ ఉన్నా కష్టంగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఓన్లీ రీజనింగ్ ఉంది, అది కూడా ఈజీ టాపిక్స్ ఉన్నాయి. సిలబస్ రాశారు మీకు ఆల్రెడీ, మెటీరియల్స్ వచ్చినాయి అన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి జీకే వచ్చేసరికి 8 టాపిక్స్ ఉన్నాయి. అంటే ఆ 8 టాపిక్స్ ఈ 8. ఓకే. సో టోటల్ పేపర్ ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి? ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడని చెప్పుకున్నాం మనం. అవును, మనకు డైజెషన్ అవడానికి ఇంటర్నల్గా ఉన్నటువంటి యాసిడ్ ఏంటని చెప్పి HCl అని మొత్తం అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మొత్తం 40 బిట్స్ చెక్ చేసుకుంటే ఏ ఏరియా నుంచి ఏమొస్తున్నాయో ఆల్రెడీ రాసుకున్నారు మీరు పక్కన.